హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం మొరటి మొగుడు ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. అది గాయాలను మణుపుతుంది, మనసులను మారుస్తుంది. ఆర్తి తన పుట్టింటికి వచ్చి 6 నెలలు గడిచిపోయాయి. ఈ 6 నెలల్లో చాలా విషయాలు మారాయి. ఆర్తి ఇప్పుడు భయంతో వణికిపోయే చిన్నపిల్ల కాదు, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకున్న ఒక ధైర్యవంతురాలైన తల్లి. ఆ ముఖంలో ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రశాంతత, అంతులేని ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నాయి. మరోవైపు యశ్వంత్ జీవితం కూడా పూర్తిగా మారిపోయింది. డాక్టర్ నందిని దగ్గర అతను క్రమం తప్పకుండా థెరపీ తీసుకున్నాడు. అతనిలోని పితృస్వామ్య అహంకారాన్ని, భయాలను, అభద్రత భావాన్ని డాక్టర్ ముందుపరిచి వాటిని ఎలా వదిలించుకోవాలో నేర్చుకున్నాడు. ఒకప్పుడు ఇతరులను కంట్రోల్ చేస్తేనే తనకు భద్రత అని నమ్మిన యశ్వంత్ ఇప్పుడు స్వేచ్ఛనివ్వడంలోనే నిజమైన ప్రేమ దాగి ఉందని గ్రహించాడు. ఈ 6 నెలల్లో అతను ఎప్పుడూ ఆర్తిని తిరిగి ఇంటికి రమ్మని బలవంతం చేయలేదు. వారానికోసారి పుట్టింటికి వచ్చి పాపతో కాసేపు ఆడుకొని ఆర్తితో ఒక 5 నిమిషాలు మర్యాదగా మాట్లాడి వెళ్ళేవాడు. అతని ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పును ఆర్తి, సందీప్ ఇద్దరూ నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. డాక్టర్ నంది నుండి కూడా ఆర్తికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. యశ్వంత్లో చాలా మార్పు వచ్చింది. ఆర్తి అతను తన గతాన్ని, తన తప్పులను పూర్తిగా అంగీకరించాడు. ఇక మీ ఇద్దరి భవిష్యత్తు గురించి మీకు ఒక నిర్ణయం తీసుకోవచ్చు అని డాక్టర్ చెప్పింది. ఆ క్షణం కోసమే ఆర్తి ఇన్నాళ్ళు ఎదురు చూసింది. విడిపోవటం ఆమె ఉద్దేశం ఎప్పుడు కాదు, అతన్ని మార్చటమే ఆమె లక్ష్యం. ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేర్చినట్లు కనిపిస్తుంది. కానీ జీవితం అంటే కేవలం నమ్మకం మాత్రమే కాదు, స్పష్టమైన హద్దులు కూడా. ఆ హద్దులను గీయవలసిన సమయం ఆసన్నమైంది. ఆదివారం సాయంత్రం యశ్వంత్ ఆర్తి వాళ్ళ ఇంటికి వచ్చాడు. సందీప్ అతన్ని మర్యాదగా లోపలికి ఆహ్వానించి వాళ్ళు మాట్లాడడానికి స్పేస్ ఇచ్చి బయటకు వెళ్ళాడు. హలో ఆర్తి, యశ్వంత్ ఎదురెదురుగా కూర్చున్నాడు. యశ్వంత్ ముఖంలో కప్పుడు ఉండే ఆ గంభీరత, దర్పం లేవు. ఒకప్పుడు తను కూర్చున్న సోఫాలో ఎదురుగా ఆర్తిని కూర్చోబెట్టుకుని శాసించేవాడు. ఇప్పుడు తను ఆమె ఎదురుగా కూర్చుని ఆమె ఏం చెబుతుందో వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్తి చేతిలో ఒక కాగితం కానీ పుస్తకం కానీ లేవు, కానీ ఆ మనసులో ఒక స్పష్టమైన జాబితా సిద్ధంగా ఉంది. యశ్వంత్. ఆర్తి చాలా స్థిరంగా, సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ పిలిచింది. డాక్టర్ నందిని గారితో నేను మాట్లాడాను. నీలో వచ్చిన మార్పు గురించి ఆవిడ చెప్పారు. ఈ 6 నెలల్లో నువ్వు నాతో ప్రవర్తించిన తీరు కూడా నాకు ఒక నమ్మకాన్ని ఇచ్చింది. నువ్వు నిజంగానే పశ్చాత్తాపడుతున్నావని, మారాలని ప్రయత్నిస్తున్నావని నాకు అర్థమైంది. ఆ మాటలు వినగానే యశ్వంత్ ముఖంలో ఒక పెద్ద రిలీఫ్, అతని కళ్ళల్లో ఆనందం మెరిసింది. నిజంగానా ఆర్తి, థ్యాంక్ యూ సో మచ్. నేను నా గతాన్ని పూర్తిగా వదిలేశాను. నాకు మన కుటుంబం కావాలి అన్నాడు ఆశగా. ఆర్తి ఒక చిన్న చిరునవ్వు నవ్వింది, కానీ వెంటనే మళ్ళీ గంభీరంగా మారింది. కానీ యశ్వంత్, మనం మళ్ళీ కలిసి ఒకే ఇంట్లో ఉండాలి అంటే నావి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇవి నువ్వు పాటించి తీరాలి. యశ్వంత్ ఎలాంటి సంకోచం లేకుండా తల ఊపాడు. ఒకప్పుడు నాకు కండిషన్స్ పెడతావా అని అరిచేవాడు, కానీ ఇప్పుడు చెప్పు ఆర్తి, నువ్వేదడిగినా నేను వింటాను. నీ షరతులకు నేను పూర్తిగా అంగీకరిస్తాను అన్నాడు వినయంగా. ఆర్తి కొద్దిగా ముందుకు వంగి ఒక్కొక్క షరతును అత్యంత స్పష్టంగా చెప్పడం మొదలుపెట్టాడు. మొదటి షరతు, ఈ క్షణం నుండి నా వ్యక్తిగత విషయాలపై నాకే పూర్తి అధికారం ఉంటుంది. నేనేం కట్టుకోవాలో, ఎప్పుడు నిద్రపోవాలో, ఏం చదవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ నేను నిర్ణయించుకుంటాను. భార్యాభర్తలుగా ఒకరికొకరు చెప్పుకోవటం, సలహాలు ఇచ్చుకోవటం వేరు, కానీ ఇదే చేయాలి అని శాసించే అధికారం నీకు లేదు. నా శరీరం మీద, నా అభిరుచుల మీద నిర్ణయం తీసుకునేది నేనే. దాన్ని గౌరవించాలి. యశ్వంత్ తమ కళ్ళలోకి చూస్తూ మౌనంగా తలూపాడు. ఇన్నాళ్ళు తాను ప్రొటెక్షన్ పేరుతో ఆర్తి వ్యక్తిగత స్వేచ్ఛను ఎలా హరించాడో అతనికి గుర్తొచ్చింది. ఒప్పుకున్నాను ఆర్తి, నీ నిర్ణయాలను నేను గౌరవిస్తాను అని అన్నాడు. రెండో షరతు, నా స్నేహితులు, నా బంధువులు నా స్వేచ్ఛకు ప్రతీక. వాళ్ళతో నేను ఎంత సమయం గడపాలో, ఎవరితో ఫోన్లో మాట్లాడాలో నేను డిసైడ్ చేసుకుంటాను. మాయ మా ఇంటికి వస్తే నువ్వు అవమానించి గెంటేయటం లాంటివి
ఇక జరగకూడదు. నా ఫోన్ పాస్వర్డ్ అడగటం, నేను ఎవరితో మాట్లాడుతున్నానో నిలదీయటం ఇకపై ఉండకూడదు. నా స్వేచ్ఛను నువ్వు అవమానించకూడదు. యశ్వంత్ కళ్ళు ఒక క్షణం కిందకు వాలాయి. మాయంతను అవమానించిన సంఘటన అతనికి సిగ్గు తెప్పించింది. నేను నా పరిమితులు దాటాను ఆర్తి. నీ స్నేహితులను, నీ పర్సనల్ స్పేస్ను నేనెప్పటికి గౌరవిస్తాను అని నిజాయితీగా తల ఊపాడు. ఇక మూడోది అత్యంత ముఖ్యమైంది. మన పాప నీ వారసురాలు కాదు యశ్వంత్, మన కూతురు. ఆ బిడ్డకు నేను తల్లిని, నువ్వు తండ్రివి. ఇద్దరికి సమాన హక్కులు ఉన్నాయి. పాప ఏది తినాలో, ఏ స్కూల్కి వెళ్ళాలో, ఎలా పెరగాలో అన్నీ మనం ఇద్దరం కలిసి డిసైడ్ చేయాలి. నీ మాట నెగ్గాలి. నువ్వు చెప్పింది వేదం అనుకుంటే నీ మాత్రం ఒప్పుకోను. పాప విషయంలో నా అభిప్రాయానికి కూడా నీ అభిప్రాయంతో సమానమైన విలువ ఉండాలి. ఈ షరతు చెప్పేటప్పుడు ఆర్తి గొంతులో ఒక తల్లిపడి ఆరాటం, పట్టుదల స్పష్టంగా కనిపించాయి. గతంలో పాపకు పాలు ఎప్పుడివ్వాలో, ఎంతసేపు ఆడుకోవాలో యశ్వంత్ గీసిన గీతలను ఆమె ఇంకా మర్చిపోలేదు. యశ్వంత్ ఆమెను చూస్తూ నెమ్మదిగా అన్నాడు, ఆర్తి, పాపను నా కంట్రోల్లో పెట్టుకోవాలని చూసి నేను ఎంత పెద్ద తప్పు చేశానో డాక్టర్ దగ్గర నాకు అర్థమైంది. ఒక బిడ్డకు తల్లి స్పర్శ కంటే గొప్ప ఔషధం లేదు. నేనికపై ఎప్పుడు నీ మాతృత్వానికి అడ్డురాను. మన పాప భవిష్యత్తు గురించి ప్రతి చిన్న విషయం మనం కలిసే మాట్లాడుకుందాం. నేను నీకు మాట ఇస్తున్నాను. ఆర్తి అతని మాటలను నిస్తం గమనిస్తుంది. అతను ప్రతి షరతుకు తల ఊపుతున్నాడు. అతని కళ్ళల్లో కపటం లేదు, ఒక అంగీకారం ఉంది. ఆర్తి తన షరతులు పూర్తి చేసి మళ్ళీ వెనక్కి ఆనుకొని కూర్చుంది. యశ్వంత్, నేను ఈ కండిషన్స్ పెడుతున్నది నిన్ను కంట్రోల్ చేయడానికి కాదు, నిన్ను శిక్షించడానికి, అంతకన్నా కాదు. ఇవి కేవలం మన మధ్య ఉండవలసిన కనీస గౌరవాన్ని గీతలు. ఇన్నాళ్ళు మనది ఒక యజమాని బానిస బంధం, కానీ ఇకపై మనది సమాన భాగస్వామ్యం కావాలి. నేను నీ భార్యను, నీ నీడను కాదు. నా అస్తిత్వాన్ని, నా ఉనికిని నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే నేను మళ్ళీ ఆ ఇంటికి వస్తాను. ఆర్తి చెప్పిన మాటలు యశ్వంత్ గుండె లోతుల్లోకి వెళ్ళాయి. రాధిక తన్ను వదిలేసి వెళ్ళినప్పుడు కూడా సరిగ్గా ఇదే మాట చెప్పింది, నాకొక భాగస్వామి కావాలి, యజమాని కాదు అని. ఆ రోజు ఆ మాట విని అతని అహంకారం రగిలిపోయింది. కానీ ఈరోజు ఆర్తి నోటి నుండి అదే మాట వింటూ ఉంటే అతనికి తన తప్పు స్పష్టంగా కనిపిస్తుంది. తన భార్య మీద అంతులేని గౌరవం కలుగుతుంది. నేను అంగీకరిస్తున్నాను ఆర్తి, యశ్వంత్ చాలా దృఢంగా చెప్పాడు. నీ షరతులన్నీ నాకు సమ్మతమే. ఇన్నాళ్ళు నేను ఒక భ్రాంతిలో బతికాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. భార్య అంటే ఒక వ్యక్తి, ఆమెకు సొంత ఆలోచనలు ఉంటాయి, సొంత గౌరవం ఉంటుంది. నేను నిన్ను ఒక సమాన భాగస్వామిగా స్వీకరిస్తున్నాను. ఆర్తి పెదవులపై ఈసారి ఒక నిజమైన చిరునవ్వు విరిసింది. ఇన్నాళ్ళు తన పోరాటానికి, తను చిందించిన కన్నీళ్ళకి ఇప్పుడు సరైన ప్రతిఫలం దొరికినట్టు అనిపించింది. యశ్వంత్ ఒక రాక్షసుని నుండి ఒక సగటు మనిషిగా మారిన ప్రయాణంలో తను కూడా ఒక భాగమైనందుకు ఆమెకు లోపల కొద్దిగా గర్వంగా అనిపించింది. సరే యశ్వంత్, వచ్చే ఆదివారం నేను పాపను తీసుకుని ఇంటికి వస్తాను అన్న ఆర్తి ఫైనల్గా చెప్పేసింది. ఆ మాట వినగానే యశ్వంత్ కళ్ళల్లో ఆనందం కట్టలు తెంచుకుంది. అతను నమ్మలేకపోతున్నాడు. తను కోల్పోయిన ప్రపంచం మళ్ళీ తన దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ ఆర్తి, థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ నీకు ఏ కష్టం రానివ్వను, ఐ ప్రామిస్ అని చెప్పి సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు యశ్వంత్. యశ్వంత్ వెళ్ళిపోయాడు. ఆర్తి కిటికీలోంచి అతని కారెక్కి వెళ్ళటం చూస్తుంది. అతను తన షరతులన్నిటికీ తల ఊపాడు. అన్నీ మనస్ఫూర్తి అంకరించినట్టే కనిపించాడు. ఆర్తి మనసులో ఇప్పుడు ఒక పెద్ద భారం దిగిపోయింది. తన కాపురం మళ్ళీ నిలబడుతుందని, పాపకు తండ్రి ప్రేమ దొరుకుతుందని ఆమె సంతోషిస్తుంది. కానీ ఒక చిన్న అనుమానం. అతను తల ఊపాడు సరే, కానీ ఆచరణలో వాటిని ఫాలో చేస్తాడా? థెరపీ గదిలో కూర్చుని తప్పు ఒప్పుకోవటం, ప్రశాంతమైన వాతావరణంలో షరతులకు అంగీకరించడం చాలా సులువు. కానీ అసలైన పరీక్ష 4 గోడల మధ్య ఎదురవుతుంది. రేపు ఆర్తి తన స్నేహితులతో బయటకు వెళ్ళినప్పుడు, లేదా పాపని పెంచే పద్ధతిలో ఇద్దరికీ భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు, ఒక ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు యశ్వంత్ ఎలా రియాక్ట్ అవుతాడు? నిజంగా ఒక సాధారణ భర్తల కోపాన్ని కంట్రోల్ చేసుకొని
ఆర్తి అభిప్రాయాన్ని గౌరవిస్తాడా? లేక తన నరనరాల్లో జీర్ణించకపోయినా ఆ పాత ఆధిపత్యపు అహంకారం మళ్ళీ నిద్రలేస్తుందా? నా మాటే శాసనం అంటూ మళ్ళీ ఆ పాత పద్ధతికే వెళ్తాడా? ఆదివారం ఉదయం ఆకాశం చాలా ప్రశాంతంగా ఉంది. సందీప్ కారు యశ్వంత్ బంగ్లా ముందు వచ్చి ఆగింది. కారులో కూర్చున్న ఆర్తి కిటికీలోంచి ఆ ఇంటి వైపు చూసింది. 6 నెలల క్రితం తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, తన బిడ్డ భవిష్యత్తు కోసం కన్నీళ్లతో, ఒక రకమైన ఆవేశంతో ఇదే గేటు దాటి బయటకు వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ అదే గేటు, అవే గోడలు, అదే ఇల్లు. భౌతికంగా ఆ భవనంలో ఎలాంటి మార్పు లేదు. కానీ ఆ ఇంటిని చూస్తుంటే ఆర్తికి ఒకప్పటి ఆ ఉక్కిరిబిక్కిరి చేసే భావన కలగటం లేదు. అదృశ్యంగా ఆ ఇంటి చుట్టూ ఉన్న ఆధిపత్య వలయం ఎక్కడో పగిలిపోయినట్టు, ఆవరణలో గాలి కొద్దిగా తేలికపడినట్లు అనిపించింది. సందీప్ కార్ ఇంజన్ ఆఫ్ చేసి ఆర్తి వైపు చూశాడు. భయంగా ఉందా ఆర్తి అని అడిగాడు. ఆర్తి చిన్నగా నవ్వి, భయం లేదు అన్నయ్య, ఒక రకమైన జాగ్రత్త ఉంది. ఇన్నాళ్ళు ఒక యుద్ధం చేశాను. ఇప్పుడు శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేయబోతున్నాను. నాకంటూ ఒక స్పష్టత ఉంది అని అంది. సందీప్ తల ఊపి కారు దిగాడు. ఆర్తి పాపను ఎత్తుకొని కారు దిగింది. సరిగ్గా అప్పుడే ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. యశ్వంత్ బయటకు వచ్చాడు. ఒకప్పుడు ఈ ఇంటికి ఎవరు వచ్చినా యశ్వంత్ గుమ్మం దగ్గర నిలబడి ఒక రాజులా, ఒక యజమానుల స్వాగతం పలికేవాడు. అతని కళ్ళల్లో ఎప్పుడూ ఒక దర్పం ఉండేది. కానిప్పుడు అతను వేగంగా గేటు దగ్గరకు నడిచి వచ్చాడు. అతని నడకలో ఎలాంటి అహంకారం లేదు. తన భార్య బిడ్డలు ఇంటికి తిరిగి వస్తున్నారన్న ఆరాటం, ఒక రకమైన వినయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సందీప్ చేతిలో ఉన్న ఆర్తి సూట్ కేసును యశ్వంత్ అనే స్వయంగా అందుకున్నాడు. ఒకప్పుడు నా భార్య వస్తువులు నేను మొయ్యడమా అని అహంకారంగా ఫీల్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు ఆ సూట్ కేసు తీసుకోవడంలో తన బాధ్యతను పంచుకుంటున్నాం ఒక భాగ్యస్వామి కనిపించాడు. రా ఆర్తి, లోపలికి రా అన్నాడు యశ్వంత్ మృదువుగా. అతని చూపులు పాప మీద నిలిచాయి. 6 నెలల్లో పాప ఎంతో పెరిగింది. ఇప్పుడు అడుగులు వేయటానికి ప్రయత్నిస్తుంది. పాపను చూడగానే యశ్వంత్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ వాటిని దాచుకొని లోపలికి దారి తీశాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆర్తికి వాతావరణంలో వచ్చిన మార్పు స్పష్టంగా తెలిసింది. హాల్లో అత్తగారు సుమతి కూర్చుని ఉంది. ఆర్తిని చూడగానే ఆవిడ ముఖంలో పాత వేటకారం లేదు. కానీ ఒక రకమైన బిడియం, అయోమయం ఉన్నాయి. కొడుకు మారిపోయాడు. కోడలు తన హక్కులతో తిరిగి వచ్చింది. ఇప్పుడు ఈ ఇంట్లో తన పెత్తనం సాగదన్న విషయం సుమతికి అర్థమైపోయింది. ఆమె మౌనంగా ఉండిపోయింది. అత్తయ్య, బాగున్నారా అని ఆర్తి మర్యాదగా పలకరించింది. బాగున్నానమ్మా, పాపనిలా ఇవ్వు అని సుమతి పాపను తీసుకుని ముద్దాడింది. సందీప్ ఆర్తి వైపు చూసి, నేను వెళ్తాను ఆర్తి, ఈ అవసరం ఉన్న కాల్ చేయని చెప్పి యశ్వంత్ వైపు ఒకసారి చూసి బయలుదేరాడు. ఆర్తి తన గదిలోకి వెళ్ళింది. ఆ గది కూడా ఎంతో శుభ్రంగా, పాపకు అనుకూలంగా మార్చబడి ఉంది. ఆర్తి మార్చిన ఆ లేతరంగ కటన్స్ కిటికీలకు అలాగే ఉన్నాయి. యశ్వంత్ తన పాత మెరూన్ కటర్స్ని మళ్ళీ తీసుకురాలేదు. ఆ చిన్న మార్పు ఆర్తికి పెద్ద భరోసానిచ్చింది. మధ్యాహ్నమైంది. ఆర్తి తన వస్తువులు సర్దుకుంటుంది. ఒకప్పుడు ఆమె ఇంట్లో ఉంటే యశ్వంత్ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఆమెను గమనించేవాడు. అదెక్కడ పెట్టావు, ఇది ఎందుకు తీశావు అని ఆజ్ఞాపించేవాడు. కానీ ఈరోజు యశ్వంత్ ఆమెకు పూర్తి పర్సనల్ స్పేస్ ఇచ్చాడు. అతను తన స్టడీ రూమ్లోని కూర్చుని ఏదో పని చేసుకుంటున్నాడు. ఆర్తికి ఏమైనా అవసరం అవుతుందేమో అని అప్పుడప్పుడు హాల్లోకి వచ్చి చూస్తున్నాడు తప్ప ఆమె పనుల్లో ఏమాత్రం కలుగజేసుకోవటం లేదు. ఒక భార్యగా ఆర్తి అస్తిత్వాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని అతను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాడని ఆమెకు నెమ్మదిగా అర్థమవుతుంది. సాయంత్రం 4 గంటలకు ఆర్తికి మాయ నుండి కాలు వచ్చింది. ఆర్తి హాల్లో సోఫాలో కూర్చుని నవ్వుతూ మాయతో మాట్లాడుతుంది. ఆ సమయంలో నీళ్లు తాగడానికి యశ్వంత్ అక్కడికి వచ్చాడు. ఒకప్పుడు ఆర్తి మాయతో మాట్లాడితే యశ్వంత్ అగ్గి మీద గుగ్గిలం అయ్యేవాడు, ఫోన్ లాగేసుకునేవాడు. ఆర్తి ఫోన్ మాట్లాడుతూ ఉండగా యశ్వంత్ని చూడగానే అప్రయత్నంగా ఆమె గొంతు కొద్దిగా తగ్గింది. కానీ యశ్వంత్ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి, కాఫీ ఏమైనా తాగుతావా అని సైగతో అడిగాడు. ఆర్తి వద్దు అని తల ఊపింది. అతను ప్రశాంతంగా నీళ్లు తాగి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ క్షణం ఆర్తికి నిజంగానే
ఇది తన ఇల్లు అనిపించింది. ఒక భయం లేని జీవితం ఎలా ఉంటుందో ఆమె తొలిసారి ఆ బంగ్లాలో ఆస్వాదిస్తుంది. రాత్రి 7:30 గంటలు. పాప హాల్లో ఆడుకుంటుంది. ఆర్తి వంటగదిలోకి వెళ్ళడానికి సిద్ధమైంది. ఇన్నాళ్ళు ఇంట్లో వంట చేయటం అనేది ఆర్తికి విధించబడిన ఒక డ్యూటీ. యశ్వంత్ పెట్టిన టైం టేబుల్ ప్రకారం 7:30 కల్లా డిన్నర్ రెడీ అవ్వాలి. అదే అలవాటుతో ఆమె వంటగది వైపు అడుగులేసింది. కానీ వంటగదిలో ఉన్న దృశ్యం చూసి ఆర్తి ఆశ్చర్యంతో అక్కడే అయిపోయింది. యశ్వంత్ వంటగదిలో ఉన్నాడు. అతను ఆఫీస్ ప్యాంట్ పైన ఒక ఆప్రాన్ కట్టుకొని కూరగాయలు కట్ చేస్తున్నాడు. స్టవ్ మీద ఏదో ఉడుకుతుంది. ఆర్తికి తన కళ్ళంతానే నమ్మలేకపోయింది. నేను చెప్పిందే వేదం. భార్య అంటే నా చేతికి వడ్డించే ఒక యంత్రం అని బతికిన యశ్వంత్ ఈరోజు స్వయంగా వంటగదిలో నిలబడి పనిచేస్తున్నాడా? ఒక ఆల్ఫా మేల్ మనస్తత్వం ఉన్న మగాడు వంటగదిలో కడుగుపెట్టమంటే అతని అహంకారాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్టే. యశ్వంత్ ఆర్తిని గమనించాడు. చేతిలో ఉన్న చాకును పక్కన పెట్టి కొద్దిగా సిగ్గుగా నవ్వాడు. ఏంటలా చూస్తున్నావు? థెరపీలో డాక్టర్ నందిని చెప్పారు, సంబంధం నిలబడాలంటే పనుల్లో కూడా భాగస్వామ్యం ఉండాలని. ఇన్నాళ్ళు నా కోసం చాలా చేశావు. ఈరోజు డిన్నర్ నా వంతు అన్నాడు యశ్వంత్. ఆర్తికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మీరు వంట చేస్తున్నారా? మీకు వచ్చా అని అడిగింది నమ్మలేనట్లుగా. యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను. కొంచెం ఉప్పు ఎక్కువైనా అడ్జస్ట్ చేసుకో అన్నవాడు యశ్వంత్. ఆ నవ్వులో ఇన్నాళ్ళుగా ఉన్నాం కృత్రిమత్వం లేదు, ఒక స్వచ్ఛమైన నిజాయితీ ఉంది. ఒక భర్తగా తన తప్పును దిద్దుకోవటానికి అతను ఎంత కష్టపడుతున్నాడో ఆర్తికి స్పష్టంగా కనిపించింది. రాత్రి 8:30. డైనింగ్ టేబుల్ మీద భోజనం సిద్ధమైంది. అదే డైనింగ్ టేబుల్ 6 నెలల క్రితం ఆర్తి గట్టిగా ఆగు అని అరిచి తన హక్కును చాటుకున్న అదే వేదిక. కానీ ఈరోజు ఆ టేబుల్ దగ్గర వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది. ఒకప్పుడు యశ్వంత్ హెడ్ చైర్లో దర్జాగా కూర్చుంటే ఆర్తి పక్కన తలదించుకొని తినేది. ఈరోజు ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. యశ్వంత్ అనే స్వయంగా ఆర్తి ప్లేట్లో వడ్డించాడు. సుమతి గదిలోనే భోజనం చేస్తానని చెప్పటంతో టేబుల్ దగ్గర వాళ్ళిద్దరే ఉన్నారు. పాప వాళ్ళ కుర్చీల చుట్టూ తన బుజ్జి అడుగులతో తిరుగుతూ ఆడుకుంటుంది. ఇద్దరు భోజనం చేయటం మొదలుపెట్టారు. వంట చాలా సాధారణంగా ఉన్న ఆర్తికి అందులో ఒక తెలియని తీయదనం కనిపించింది. మధ్యలో యశ్వంత్ భోజనం ఆపి ఆర్తి కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆర్తి అని పిలిచాడు. ఆర్తి తలెత్తి చూసింది. నీకేం కావాలి అని అడిగాడు యశ్వంత్. మొదట ఆర్తికి అర్థం కాలేదు. ఏంటి, కూర గురించా అని అడిగింది. కాదు ఆర్తి. యశ్వంత్ గొంతు చాలా మృదువుగా గాఢంగా మారింది. కూర గురించి కాదు, నీ జీవితం గురించి. ఇన్నాళ్ళు నేను నా గురించి, నా అవసరాల గురించి, నా ఆధిపత్యం గురించి ఆలోచించాను. నాకు ఇది కావాలి, నా ఇల్లు ఇలా ఉండాలి అని మాత్రమే శాసించాను. కనీసం ఒక్కసారి కూడా నా భార్యకి ఏమి ఇష్టం, ఆమె కోరికలేంటి, ఆమె జీవితం నుండి ఏం ఆశిస్తుంది అని నేను అడగలేదు. కానీ ఈరోజు నిజంగా అడుగుతున్నాను ఆర్తి. నీకేం కావాలి? నువ్వు జాబ్ చేయాలనుకుంటున్నావా లేక చదువుకుంటావా? నీకంటూ ఏమైనా కలలు ఉన్నాయా? నీ సంతోషం దేనిలో ఉంది? యశ్వంత్ కళ్ళల్లో నిజాయితీ ఉంది. ఆ ప్రశ్న కేవలం మాటల కోసం అడిగిన ప్రశ్న కాదు. తన భార్య ఉనికిని, ఆమె వ్యక్తిత్వాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ ఒక భాగ్యస్వామి అడుగుతున్న ప్రశ్న. ఆర్తి మనసు ఉప్పొంగిపోయింది. ఒక ఆడపిల్లకు పెళ్ళయ్యాక భర్త నుండి కావాల్సింది నగలు, బట్టలు, ఖరీదైన ఇల్లు కాదు. నీ మనసులో ఏముంది, నీకేది ఇష్టం అని అడిగే ఒక స్నేహితుడు కావాలి. ఇన్నాళ్ళకి యశ్వంత్లో ఆర్థిక స్నేహితుడు కనిపించాడు. తన వాయిస్కి ఈ ఇంట్లో నిజమైన విలువ దొరికిందని ఆమెకు అర్థమైంది. ఆర్తి పెదవులపై ఒక చిన్న అందమైన చిరునవ్వు విరిసింది. ఆ నవ్వులో ఇన్నాళ్ళ పోరాటం తాలూకు అలసట తీరిపోయిన భావన ఉంది. నాకు ఒక అహంకారి అయిన యజమాని వద్దు యశ్వంత్. నా కష్టసుఖాలను పంచుకుని, నా ఆలోచనలను గౌరవించి ఒక స్నేహితుల్లాంటి భాగస్వామి కావాలి. ఇప్పుడు నువ్వు ఆ దిశగానే అడుగులు వేస్తున్నావు. నాకు ప్రశాంతంగా ఉంది అంది ఆర్తి. యశ్వంత్కు నవ్వాడు. ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఇన్నాళ్ళుగా ఉన్న ఆ అదృశ్యమైన గోడ పూర్తిగా కూలిపోయింది. భార్య భర్తలుగా వారు ఒకరినొకరు నిజంగా కలుసుకున్న క్షణం అది. సరిగ్గా అప్పుడే
కింద ఆడుకుంటున్న పాప లేచి నిలబడి అటు ఇటు ఊగుతూ యశ్వంత్ ఆర్తి ఇద్దరి మధ్యలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. పాప నవ్వుతూ ఒకసారి ఆర్తి వైపు, ఇంకోసారి యశ్వంత్ వైపు చూస్తూ ముద్దుగా కేరింతలు కొడుతుంది. యశ్వంత్ వెంటనే కుర్చీలోంచి కిందకు వంగి తన కూతుర్ని 2 చేతులతో పైకి ఎత్తుకున్నాడు. పాప యశ్వంత్ బుగ్గను తన చిన్న చేతులతో పట్టుకుంది. యశ్వంత్ ఆర్తి వైపు చూశాడు. ఆర్తికులు లేచి వచ్చి పాప తల నిమిరింది. ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఆ బిడ్డ ఇద్దరి మధ్య ఒక వారధిలా మారింది. ఇన్నాళ్ళ ఆ బిడ్డ విషయంలో ఇద్దరి మధ్య ఒక యుద్ధం నడిచింది. నా వారసురాలు అని యశ్వంత్ లాక్కోవాలని చూస్తే నా పేగుబంధం అని ఆర్తి పోరాడింది. కానీ ఇప్పుడు ఆ పాప ఇద్దరి మధ్య ఒక సమానమైన బంధంగా, ప్రేమకు ప్రతిరూపంగా నవ్వుతుంది. పాప ఇద్దరి వైపు చేతులు చాచింది. అది వారి పాత జీవితానికి ముగింపు పలికి కొత్త జీవితానికి పునాది వేస్తున్నాం ఒక మధురమైన దృశ్యం. ఆర్తి కళ్ళల్లో ప్రశాంత ఉంది. యశ్వంత్ ప్రవర్తనలో నిజమైన మార్పు కనిపిస్తుంది. పాత అహంకారం మాయమై ఒక కొత్త భాగస్వామ్యం ఆ ఇంట్లో ఊపిరి పోసుకుంటుంది. కానీ ఇది హ్యాపీ ఎండింగ్ కాదు, ఇదొక న్యూ బిగినింగ్ మాత్రమే. సినిమాలలాగా ఒకరోజు మారిపోగానే జీవితాంతం అన్ని పూలపాన్పులా మారిపోవు. దశాబ్దాలుగా నరనరాలు జీర్ణించకపోయినా పితృస్వామ్య లక్షణాలు కంట్రోల్ చేయాలనే అలవాటు అప్పుడప్పుడు తెలియకుండానే బయటకు వచ్చే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. మనిషి మారడం అనేది ఒక రోజులో జరిగే అద్భుతం కాదు, అది అనుక్షణం తమను తాము సవరించుకునే ఒక నిరంతర ప్రక్రియ. యశ్వంత్ ఇప్పుడు మారాడు, నిజాయితీగా ప్రయత్నిస్తున్నాడు. ఆర్తి కూడా అతన్ని క్షమించి కొత్త అవకాశం ఇచ్చింది. కానీ బిగినింగ్ నిలబడుతుందా? రేపు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, ఇద్దరికి భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు యశ్వంత్ తన కోపాన్ని అదుపులో ఉంచుకొని ఇదే సమానత్వాన్ని పాటిస్తాడా? లేక తన లోపల నిద్రపోతున్న ఆ పాత రాక్షసుడు మళ్ళీ నిద్రలేస్తాడా? ఆర్తి తన స్వేచ్ఛని ఇలాగే జీవితాంతం నిలబెట్టుకోగలదా? గతం తాలూకు గాయాలు పూర్తిగా మారడానికి, ఈ కొత్త నమ్మకం ఒక బలమైన పునాదిగా మారడానికి ఇంకా ఎంతో సమయం పడుతుంది. ఈ ప్రయాణంలో వారు వేసే ప్రతి అడుగు ఒక పరీక్షే. ఆ పరీక్షలో వాళ్ళు గెలుస్తారా లేదా కాలం మళ్ళీ పాత గాయాల్ని రేపుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. ఎన్నో ఏళ్ల ప్రయాణం తర్వాత, ఎన్నో తుఫాన్లు దాటుకొని చివరకు నా దారి నాకు దొరికింది. నా పేరు ఆర్తి. ఇన్నాళ్ళు ఈ కథను మీరు వేరొకరి కోణంలో చూశారు. ఒక బాధితురాలుగా, ఒక భయస్తురాలుగా, తన కళ్ళ ముందే తన అస్తిత్వాన్ని కోల్పోయిన ఒక సాదాసీదా ఆడపిల్లగా నన్ను గమనించారు. కానీ నా జీవితానికి సంబంధించిన ఆఖరి అధ్యాయాన్ని నేనే స్వయంగా నా గొంతుతో, నా దృక్కోణం నుండి మీకు చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నా కథకు నేనే రచయిత్రిని కావాలని నేను చాలా ఆలస్యంగానైనా నిర్ణయించుకున్నాను. ఆదివారం మధ్యాహ్నం మా పెద్ద బంగ్లాలోని బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతున్నాను. కిటికీలోంచి చల్లని గాలి లోపలికి వస్తుంది. హాల్లో నుండి నా కూతురు నవ్వుల కేరింతలు వినిపిస్తున్నాయి. ఆమె వెనుక పరిగెడుతూ ఆమె పడిపోకుండా పట్టుకున్న యశ్వంత్ అలికిడి కూడా నాకు తెలుస్తుంది. ఈ దృశ్యం చూడ్డానికి చాలా అందంగా ఉంది కదూ. ఒక పరిపూర్ణమైన కుటుంబంలా కనిపిస్తుంది. కానీ ఈ ప్రశాంతత వెనుక నేను చిందించిన కన్నీళ్ళు, నా ఆత్మ నేను తిరిగి తెచ్చుకోవడానికి చేసిన పోరాటం ఎంత భయంకరమైనవో నా అంతరాత్మకు మాత్రమే తెలుసు. చాలామంది అనుకుంటారు నేను 6 నెలల క్రితం పాపం తీసుకొని ఆ ఇల్లు దాటి వెళ్ళిపోయినప్పుడు అది ఒక భార్య తన భర్త మీద చేసిన అలకాని, లేదా ఆ సంసారం నుండి పారిపోవడమే నా ఉద్దేశమని. కానీ నా పుట్టింటి గదిలో ఒంటరిగా కూర్చున్న ఆ రోజుల్లో నా మనసులో ఉన్న స్పష్టత ఏంటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఆ ఇల్లు వదిలి వెళ్ళలేదు. నన్ను వెతుక్కున్నాను. పెళ్ళనే ఒక పవిత్రమైన ముసుగులో, ప్రొటెక్షన్ అనే అబద్ధ పొరల మధ్య నా వయసును, నా అమాయకత్వాన్ని ఆసరగా తీసుకుని యశ్వంత్ నన్ను ఒక బానిసగా మార్చేశాడు. నేను ఏ బట్టలు వేసుకోవాలో, ఏ తిండి తినాలో, చివరికి నా కూతురు నేను ఎంతసేపు తాకాలో కూడా అతనే సహించాడు. ఆ పంజరంలో బందీగా ఉన్నప్పుడు అసలు ఆర్తి అని ఒక మనిషి ఉండేదన్న నిజమే నేను మర్చిపోయాను. నాకంటూ సొంత ఆలోచనలు ఉంటాయని, నా అభిప్రాయాలకు కూడా విలువ ఉంటుందని నాకు గుర్తులేదు. ఆ రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర నేను ఆవుగా నరిచినప్పుడు నా లోపల ఉన్న ఒక మాతృమూర్తి నిద్రలేచింది.
నా పుట్టింటికి వెళ్ళిన తర్వాత మాయతో మనసారా నవ్వినప్పుడు, అన్నయ్య సందీప్ తెచ్చిన కాఫీని ప్రశాంతంగా తాగినప్పుడు నన్ను నేను మళ్ళీ కలుసుకున్నాను. నేను కోల్పోయిన నా చిరునవ్వును, నా ఆత్మగౌరవాన్ని, నా అస్తిత్వాన్ని ఆ 6 నెలల ఎడబాటులో నేను తిరిగి సంపాదించుకున్నాను. నేను యశ్వంత్కి దూరం అవ్వలేదు. నన్ను నేను అణిచివేసిన ఆ చీకటి నుండి బయటకు వచ్చి నా వెలుగు నేను వెతుక్కున్నాను. యశ్వంత్ ఇప్పుడు మారాడు. అతను నా ప్రతి నిబంధనను పాటిస్తున్నాడు. ఈరోజు వంటగదిలో నా పక్కన నిలబడి పని పంచుకుంటున్నాడు. నీకేం కావాలి అని నా కోరికలను అడుగుతున్నాడు. నన్ను ఒక సమాన భాగస్వామిగా చూస్తున్నాడు. ఇది చూసి లోకం అనుకుంటుంది ఆర్తి కోసం యశ్వంత్ ఎంతలా మారిపోయాడు అని. కానీ నాకు ఒక చేదు నిజం తెలుసు. నా భర్త మారాడు. కానీ అది నా గురించి కాదు, అది అతని గురించి. యశ్వంత్లో వచ్చిన ఆ మార్పు నా మీద ఉన్న ప్రేమ వల్ల మాత్రమే రాలేదు. అది అతని లోపల దాగిన భయం నుండి, అతని అహంకారానికి తగిలిన దెబ్బ నుండి పుట్టుకొచ్చింది. చిన్నప్పుడు తన తండ్రి రాఘవరావు చేసిన క్రూరత్వాన్ని చూసి అసహించుకున్న యశ్వంత్ అచ్చం అలాగే తాను మారడం నిజాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు వణికిపోయాడు. తన భార్య బిడ్డలు తన్ను వదిలేసి వెళ్ళిపోతే ఈ సమాజం తన్ను ఒక సైకిల్లో చూస్తుందన్న భయం అతన్ని వెంటాడుతుంది. రాధిక ఏనాడు తన ముఖం మీద ఉమ్మేసి వెళ్ళిపోయిందన్న ఆ పాత అవమానం మళ్ళీ గుర్తొచ్చి అతని అహంకారం కుప్పగొలిపోయింది. అతను మారకపోతే అతను ఒంటరివాడైపోతాడు. అతను మారకపోతే అతని పరువు బూడిదలో కలిసిపోతుంది. అందుకే అతను థెరపీకి వెళ్ళాడు. అందుకే అతను తనలోని రాక్షసుని చంపుకోవడానికి ప్రయత్నించాడు. అతని పశ్చాత్తాపం నిజమే కావచ్చు, కానీ పశ్చాత్తాపానికి మూలం తన్ను తాను కాపాడుకోవాలన్న అతని స్వార్థమే. ఈ సత్యాన్ని నేను గ్రహించాను. అతను నా కోసం మారలేదు. నా అస్తిత్వాన్ని, నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం అతను మారక తప్పలేదు. నేను మళ్ళీ ఈ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నా మనసులో ఎలాంటి భ్రమలు లేవు. నేను యశ్వంత్ను పూర్తిగా నమ్మి నా జీవితాన్ని మళ్ళీ అతని చేతుల్లో పెట్టడానికి రాలేదు. నేను ఇప్పుడు నా కోసం బతుకుతున్నాను, అతనితో, కానీ అతని కోసం కాదు. ఒకప్పుడు నా లోకం యశ్వంత్ మాత్రమే. అతను నవ్వితే నేను సంతోషపడ్డాను, అతను కోపడితే నేను ఏడ్చాను. నా సంతోషానికి రిమోట్ కంట్రోల్ అతని చేతిలోనే ఉండేది. కానీ ఇప్పుడు ఆ రిమోట్ నేను నా చేతుల్లోకి తీసుకున్నాను. ఈరోజు నేను ఈ ఇంట్లో ఉన్నాను ఎందుకంటే నా కూతురికి తండ్రి ప్రేమ కావాలి కాబట్టి. నేను అతనితో కలిసి సంసారం చేస్తున్నాను ఎందుకంటే బంధాలను ముక్కలు చేసుకోవటం కంటే వారికి మరమ్మతులు చేయటం మంచిదని నా పరిపక్వత నాకు నేర్పింది కాబట్టి. కానీ నా ప్రతి శ్వాస అతని కోసమే అనుకుంటే అది పొరపాటే. నాకంటూ ఒక ప్రపంచం ఉంది. నేను మళ్ళీ నా పుస్తకాలు చదవటం మొదలుపెట్టాను. మాయతో కలిసి బయటకు వెళ్తున్నాను. వచ్చే నెల నుండి ఒక పార్ట్ టైం జాబ్లో కూడా జాయిన్ అవబోతున్నాను. నా నిర్ణయాలు నేను తీసుకున్నాను. యశ్వంత్ నన్ను ప్రేమిస్తున్నాడా లేదో అన్న భయం నాకు లేదు. నేను నన్ను ప్రేమిస్తున్నానా లేదా అన్నదే నాకు ముఖ్యం. భార్యాభర్తలు అంటే ఒకరి కోసం ఒకరు కరిగిపోవడం కాదు, ఒకరి స్వేచ్ఛను ఒకరు గౌరవిస్తూ, రెండు వేర్వేరు ఆకాశాలు ఎగురుతూ ఒకే భూమిపై కలిసి నడవటం అని నేను తెలుసుకున్నాను. యశ్వంత్ తప్పు చేస్తే ప్రశ్నించే ధైర్యం ఇప్పుడు నా వాయిస్కి ఉంది. అతని అహంకారం మళ్ళీ తలదించితే ఈ పంజరాన్ని శాశ్వతంగా విరగ్గొట్టే శక్తి నా రెక్కలకు ఉందని అతనికి కూడా తెలుసు. అందుకే అతను ఇప్పుడు హద్దులు దాటడం లేదు. బాల్కానీ నుండి నేను లేచి నిలబడ్డాను. చేతిలో ఉన్న ఖాళీ కాఫీ కప్పును టేబుల్ మీద పెట్టాను. హాల్లోకి నడుచుకుంటూ వచ్చాను. అక్కడ సోఫా పక్కన నా కూతురు తన బుజ్జి పాదాలతో నిలబడి ఉంది. యశ్వంత్ కింద కూర్చొని ఆమెకు టెడ్డీ బేర్ బొమ్మను చూపిస్తూ ఏదో మాట్లాడుతున్నాడు. నన్ను చూడగానే పాపముఖం వెలిగిపోయింది. అమ్మ అంటూ తన చిరు గొంతుతో నన్ను పిలిచింది. ఆమె నా వైపు రెండు చిన్న చేతులు చాచి గట్టిగా కేరింతలు కొడుతూ నవ్వింది. ఆ నవ్వు, ఆ పసికందు నిర్మలమైన నవ్వు హాలంతా ప్రధ్వనించింది. ఆ నవ్వులో ఎలాంటి భయం లేదు, అభద్రత లేదు. ఇన్నాళ్ళు నేను చేసిన పోరాటానికి, నా కన్నీళ్లకు దొరికిన పరమార్థం ఆ నవ్వులోనే నాకు కనిపించింది. నా కూతురి ఇంట్లో ఒక బానిస తల్లి నీడలో పెరగటం లేదు, ఒక స్వతంత్రమైన ఆత్మగౌరవమున్న తల్లి రక్షణలో పెరుగుతుంది. ఆ నవ్వు విన్నాక నా మనసులోని చివరి సందిగ్ధత కూడా మాయమైపోయింది.
యశ్వంత్ నా వైపు చూశాడు. అతని కళ్ళల్లో ఒక అంగీకారం, నా పట్ల అంతులేని గౌరవం కనిపించాయి. నేను కూడా చిన్నగా నవ్వి పాపను దగ్గరకు తీసుకున్నాను. ఇది ఒక పర్ఫెక్ట్ హ్యాపీ ఎండింగ్ కాకపోవచ్చు, కానీ ఒక గొప్ప గౌరవప్రదమైన కొత్త ప్రారంభం. నా ఆకాశాన్ని నేను గెలుచుకున్నాను. నా రెక్కలతో నేను ఎగరడం నేర్చుకున్నాను. ఆర్థికత ఇక్కడితో ముగుస్తుంది, కానీ నా కూతురి స్వేచ్ఛ జీవితం ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.